నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటపాటి. మేము సైతం పక్షుల కోసం ఈ కార్యక్రమంలో మనం ఈరోజు పరిచయం చేసుకోబోతున్నటువంటి జాతీయ అంతర్జాతీయ కవయిత్రి అయినటువంటి మిలీ దాస్ గారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఈ ద్విభాషా కవయిత్రి బెంగాల్కి చెందినటువంటి కోల్కతాలో నివసిస్తున్నారు. ఆవిడ మాతృభాష అయినటువంటి బెంగాల్లోనూ అలాగే ఆంగ్లంలోనూ కవితలు రచిస్తూ ఉంటారు. ఆవిడ కవితలు ఎలా ఉంటాయి? ప్రకృతి చూసినప్పుడు, ఓ చెట్టుని చూసినప్పుడు ఆ చెట్టులో ఉన్న బాధని, ఆ చెట్టు అనుభవిస్తున్నటువంటి రంపపు కోతని ఆవిడ చాలా చక్కగా వివరించారు. అదే శిరీష వృక్షంకి సంబంధించినటువంటి కవిత. సో ఆ కవితని నేను చదివినప్పుడు నిజంగా చెట్లు ఇంత బాధపడతాయా? నిజమే బాధపడతాయి, చెట్లు మాట్లాడతాయి అని చెప్పేసి అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నిర్ధారించారనమాట. వాటికి ఫీలింగ్స్ ఉంటాయి, అవి ఎక్స్ప్రెస్ చేస్తాయి, మనతో మాట్లాడతాయి, అవి మన మాటకి రియాక్ట్ అవుతాయి అని రీసెంట్గా ఒక రీసెర్చ్లో తెలిసిందంట. నేనన్నాను అది ఎప్పుడో మన పూర్వీకులు కనిపెట్టినదే, కాకపోతే ఇప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేసి తెలుసుకున్నారు అంతే. అటువంటి శిరీష వృక్షాన్ని దారికి అడ్డంగా ఉందని నరికేస్తున్నటువంటి అప్పుడు ఆమె ఫీల్ అయినటువంటి ఒక ఫీలింగ్ని ఆ చెట్టు రూపంలో మనందరికీ అందించినటువంటి కవిత్వం మహా అద్భుతం. సో విన్నవారికి, చదివిన వారికి కన్నీరు ఆగదనే చెప్పాలి. ఇంతకీ మిలీ దాస్ గారు గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఆవిడ 8 పుస్తకాలను ప్రచురించారు. ఆమె కవితలు ప్రపంచంలోని 38కి పైగా దేశాల పాఠకుల ప్రశంసలు అందుకున్నాయి. అనేక అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ మీద ఆవిడ కవితలు, రచనలు ప్రచురితమయ్యాయి. ఊహ, వాస్తవికత, ఆధ్యాత్మికత సమ్మేళనంతో కూడిన తాత్విక కవిత్వం ఆమె ప్రత్యేకత. లైంగిక కార్మికులు, వారి పిల్లలకు సంబంధించినటువంటి హక్కుల కోసం ఆమె పోరాటం చేశారు. మహిళ శక్తి పోరాటం, అలాగే త్యాగం, ప్రేమ ఆమె రచనలు ప్రధాన అంశాలు. ఆమె మహిళ అనేది కేవలం ఒక బంధం మాత్రం కాదు, సృష్టికి మూలం అనే భావజాలాన్ని ప్రతిపాదించారు మన మిలీ దాస్ గారు. మహిళలపై హింస, బాలకార్మిక వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత వంటి అంశాలపై రచన చేసి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. వారి రచనల ద్వారా ఎంతోమందిని ఇన్స్పైర్ చేసి ముందుకు నడవడానికి ఆ కవితలు దోహదపడ్డాయి. సేవ్ ద ట్రీస్ ఉద్యమం ద్వారా పర్యావరణ పరిరక్షణకు అవగాహన కల్పించారు. దీని గురించి మనం వచ్చాం. సేవ్ ద బర్డ్స్ అని మనం ముందుకెళ్తున్నాం. V2 ఫర్ బర్డ్స్. మనం అందరం కలిసి పక్షుల కోసం 100 రోజుల నుంచి చేస్తున్నటువంటి ప్రయాణం అది. మా ఉద్యమానికి మీరు కూడా చెట్లు అనేవి మన పక్షులకి ఇల్లు వంటివి. ఆ చెట్ల మీదే నివసిస్తూ ఉంటారు, గుడ్లు పెడతాయి, వాటిని సంతానం వృద్ధి చేసుకుంటూ ఉంటాయి పక్షులు. వాటి మీద ఉన్నటువంటి పళ్ళు తింటూ ఉంటాయి. అంటే మెయిన్గా పక్షులకు కావాల్సింది వృక్షాలు. సో ఈ వృక్షాలు ఇప్పుడు చాలా వరకు నరికేస్తున్నారు. రోడ్ల కోసం, మన సౌకర్యం కోసం వాటిని నరికేయడం అనేది అది కరెక్ట్ కాదన్న ఒపీనియన్. సో ఇక్కడ మేడం వచ్చేసి 2026లో టుగెదర్ ఫర్ ద లెటర్స్ అంతర్జాతీయ రచయితల సంస్థకు భారతదేశ అధికారిక అంబాసిడర్గా వ్యవహరించారు. సులభ్ సాహిత్య అకాడమీ అవార్డును పొందారు ఆవిడ. నేషనల్ ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డుని, అలాగే గ్లోబల్ పీస్ అంబాసిడర్ అవార్డుని అందుకున్నారు మన మిలీ దాస్ గారు. రష్యా నుండి డిప్లొమా ఆఫ్ హానర్ పురస్కారాన్ని పొంది మదర్ తెరిసా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి పీస్ ఆఫ్ హానర్ని కూడా అందుకోవడం జరిగింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఆవిడ స్థానం సంపాదించుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి డాక్టర్ ఆఫ్ హ్యూమానిటీ గౌరవ బిరుదుని పొందడంతో పాటు భారత రాష్ట్రపతి చేత న్యూఢిల్లీ పార్లమెంట్ హౌస్లో సత్కారం పొందారు. ఇండియన్ గెలాక్సీ అవార్డుని, అలాగే భారత ప్రభుత్వ జాతీయ సాహితీ గౌరవ పురస్కారాన్ని, ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఎథిక్స్ను
ఎథిక్స్ నుండి కూడా బిరుదును పొందడం జరిగింది. కవిత్రిగా, రచయిత్రిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా, సాంస్కృతిక రాయబారిగా ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఆవిడ స్ఫూర్తిగా నిలిచారు మన మిల్లీ దాస్ గారు. సో మిల్లీ దాస్ గారి పరిచయ కార్యక్రమం ఈరోజు ఇలా సాగింది. రేపొద్దున నేను మీకు శిరీష వృక్షం గురించి మీ అందరికీ కూడా చెప్తాను. ఆవిడ రాసినటువంటి అద్భుతమైన కవితకు సంబంధించి ఒక 4 పదాలు చెప్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. కాబట్టి కవితలోని ఒక పారాగ్రాఫ్ని మీకు చదివి వినిపిస్తాను. ఎందుకంటే అది చాలా మనకి ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి కవిత. అండ్ ఇది యశోర్ రోడ్డుకు ఇరువైపులా నిల్చున్న ఆమె మిల్లీ దాస్ గారు. సో శిరీష వృక్షాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎక్కువగా శిరీష వృక్షాలు ఉంటాయి. నేను రీసెర్చ్ చేశాను శిరీష వృక్షాల గురించి. మనం ఏమంటామో మనకు తెలియదు, కానీ ఇలా పట్టుకుంటే దూదిలాగా ఉంటాయి కదా అని మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలాంటివి మనం చాలా తరచుగా చూస్తూ ఉంటాం రోడ్ సైడ్స్ అని. ఇదే శిరీష వృక్షం. ఈ వృక్షంలో మనకు కాయలు, వేర్లు దగ్గర నుంచి ప్రతి ఒక్క పార్ట్ మనకు పనికొస్తుంది. మన బాడీకి సంబంధించిన చాలా డిసీజ్ని తగ్గించడానికి ఈ వృక్షం ఉపయోగపడుతుంది. సో మనం ఒక్క పరిచయ వాక్యం, నేను మీకు పరిచయమైన ఆ శిరీష వృక్షాన్ని, చరిత్రకు సజీవ సాక్ష్యాన్ని, నా ఒంటిపై కాలం తన తేదీలను చెక్కకపోయినా నా ప్రతి గాయం దశాబ్దాల చరిత్రను మోస్తూనే ఉంది. నేను మౌనంగా ఉన్నానని మీ రంపపు దెబ్బలకు నా రక్తం కారదని అనుకుంటున్నారా? వినండి, నా వేర్లలో రక్తం కాదు, మీ భవిష్యత్తు ప్రవహిస్తుంది. నన్ను నరికేస్తే రోడ్డు విశాలమవుతాయని, నగరం మరింత ప్రకాశిస్తుందని మీరు అనుకుంటున్నారు. కానీ వినండి, నా వేర్లకే ఈ నేల బలంగా బంధించబడి ఉంది. నా నేలలోనే ఎన్నో ప్రాణాలు సేద తీరుతాయి. సో నా నీడలో, నా నరాల్లోనే ఈ భూమి శ్వాస ప్రవహిస్తుంది. సో నేను చెప్తూ ఉంటాను కదా, ఇప్పుడు మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొండ చర్యలు విరిగిపోతుంటాయి. ఎందుకు? మట్టి మాత్రం కిందకు వస్తుంది. ఈ వేర్లన్నీ వడిచి పట్టుకుంటాయి. చెట్లు ఉంటాయి కానీ ఇంకా వేర్లన్నీ ఇలా వడిచి పట్టుకుంటాయి. ఇక చిన్న ఉదాహరణ, మనం పురికోసు ఉంటుంది కదా, పురికోసు పోచలు ఎంత పల్చగా ఉంటాయండి. ఆ ఒక్కొక్క పోచ కలిపితేనే కదా ఒక తాడులాగా బలంగా తయారవుతుంది. సో అన్ని వృక్షాలు కలిపి ఒడిసి పట్టుకుంటేనే ఆ కొండ చర్యలు అనేవి అలా ఉంటాయి, భూమిని గట్టిగా పట్టుకుంటాయి. ఇదే విషయం నేను రివ్యూలో చాలాసార్లు చెప్పాను. అదే విషయం మేడం కవితలు చెప్తున్నారు. సో ఇదండి మిల్లీ దాస్ గారు రచించినటువంటి శిరీష వృక్షం గురించినటువంటి కవిత. ఇంకా చాలా ఉంది, మీరు ఇది చదవాలి. చదివితే వింటే గనక మీకు మీ మనసు లోతుల్లో మన ఇంట్లో ఉన్న ప్రతి చెట్టు అంటే అది వడిలిపోతుందనగా మనం పడ్డ బాధ, మనం పడేటువంటి వేదన మీకు గుర్తొస్తుంది. కానీ రోడ్డు విశాలం అవ్వాలని చెప్పేసి మనం చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసా. అటువంటి ఔషధ వృక్షాలని నరికేసి మనం ఏ చెట్లు వేస్తున్నాం? అందంగా ఉంటాయని గన్నేరు చెట్లు వేస్తున్నాం. ఈ గన్నేరు చెట్టు గాలి కూడా విషపూరితమే. అందమైన పువ్వుల్ని చూస్తున్నాం కానీ దాని గాలి వల్ల మన బాడీలో ఒక విషం ప్రవేశిస్తుందని చెప్పేసి మనం ఎందుకు ఆలోచించట్లేదో, అది జనాలకి ఎందుకు తెలియట్లేదో మనం చెప్పలేమన్నమాట. యాక్సిడెంట్ అంటారా, ఇప్పుడు ఆగినాయా? ఆగలేదు కదా, ఎప్పటికీ కామన్ అవుతున్నాయి, ఇంకా ఎక్కువ అవుతున్నాయి. సో కాబట్టి దట్స్ ఇట్ అండి. సో ఈరోజు మిల్లీ దాస్ గారు రాసినటువంటి ఆ చిన్న కవితతో పాటు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయినటువంటి మిల్లీ దాస్ గారి అవార్డ్స్, ఆమె పరిచయాన్ని మనం చూసుకున్నాం. రేపొద్దున మీకు మిల్లీ దాస్ గారు రాసినటువంటి వారి అమ్మగారి కవితని, అలాగే అమ్మగారి మీద రాసినటువంటి కవితని, మన శిరీష వృక్షానికి సంబంధించిన కవితని మీకు నేను
చదివి వినిపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్. కవిత మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ.